డిపిఆర్ రెడీ అయ్యింది, 24 వచ్చేసింది. 19 ఎన్నికల ముందు చెప్పారు, 24 వచ్చేసింది. మళ్ళీ ఇంకో తయారు చేసుకుంటామా? లేదండి, అదే అంటున్నాను, అక్కడే చాతకంతనం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చాతకంతనం బయటకు. కేంద్రం ఇవ్వకపోవడం కాదు కారణం. అంటే ఒకటి ముంపు ప్రాంతం ఇచ్చి ఏదో ఇచ్చేసాం అనడం కాదు కదా, దాని వైబిలిటీ చూసుకుని మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అని మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఒకటండి, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలపైనే మాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరు ఇద్దరు కూడా కేంద్రంతో వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. అసలు అమ్మ బాబోయ్ మా వల్లే కేంద్రం నుంచి ఇంత వచ్చింది, మా వల్లే కేంద్రం నుంచి ఇంత వచ్చింది అని వాళ్ళు చెప్తుంటే ఇక్కడ కూర్చొని ఏమీ రావట్లేదు అని వీళ్ళ అందరిలో ఇంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి? అండ్ ఇంకొకటి, పోలవరానికండి 100% అది సెంట్రల్ ప్రాజెక్ట్. అది ఎప్పుడో మేము చెప్పాము, అంతే తప్ప ఇప్పటి వరకు 17,000 కోట్లు ఇచ్చారు, మొత్తం 50,000 కోట్లు మీరు ఇస్తే మేము చేస్తామంటే ఇది ఎక్కడిది? బ్యాంకు కూడా లోన్ ఎలా శాంక్షన్ చేస్తుంది? ఒక ఫ్లాట్స్ కి స్టెప్ బై స్టెప్, రూఫ్ ఆఫ్టర్ రూఫ్, ఒక్కొక్క స్టెప్ మీరు చేసిన పనిని బట్టి రిలీజ్ చేస్తుంది ఇన్స్టాల్మెంట్స్. సో అది కూడా ఆలోచన లేదు రాష్ట్ర ప్రభుత్వంలో. మరి ఆ ప్రతినిధులకి మాట్లాడుతుంటే మేమన్నది ఏంటంటే ఒకటి, ఈ ఇప్పుడున్న ఈ ఏదైతే ప్రతిపాదనలు మేము విభజన హామీలు అన్ని కూడానండి క్లియర్ కట్ గా వాటన్నిటినీ కూడా క్లియర్ చేశాం. పరిశ్రమ రాయితీలు లేని హోదా అది క్లియర్ గా చట్టంలో ఉంది. అది వాళ్ళు అసలు చట్టమే చేయలేదు, అరకొరగా వదిలేస్తే దానిని ప్రక్షాళన చేసుకుంటూ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఉండడానికి సరిపోయింది. దానికి ఎక్కడెక్కడ ఏ రాయితీలు ఇవ్వాలో దానికి ఇవ్వడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకంగా నేషనల్ పైప్ లైన్ కింద 8,16,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఇక్కడ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అంటే ఓవరాల్ గా ఏదో ఒక ముద్ద గుడుముగా హోదా అంటే రాయితీ లేని హోదా ఎందుకండి? ఏదో అరకొరగా చట్టంలో ఉన్నది మేము ఇంకా సవరించి ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ కి చూపిస్తున్నాము. ఇంకా వెనుకబడిన జిల్లాలండి సాధారణంగా ఒక పదం కావాలి ఇక్కడ, అంతే. ఎవరికాడికి హోదాకి సంబంధించి ఎవరిష్టం వాళ్ళ అభిప్రాయం ఉంది. అర్జెంట్ గా అమెరికా అయిపోతుంది, సింగపూర్ అయిపోతుంది, ఇదివరకు అమరావతి లాగానే. అలాంటప్పుడు మీరు ఇచ్చేదేదో ఇదంతా కలిపి ఆ హోదా కింద ఇస్తున్నట్టు చెప్తే అసలు ఈ గోళ ఉండేది కాదు కదా. అది నిజంగా అది సార్ నిజంగా అందుకనే అంటున్నాం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 25-30 సంవత్సరాలు పైబడి హోదాల్లో అన్న పేరుతో ఎంత వెనుకబడిపోయి ఉన్నాయో చూసే మోదీ గారు అంటే 2014 నుంచి చేస్తున్న ఈ దేశం ప్రక్షాళన దానిలో భాగంగా మళ్ళీ హోదాలు ఇచ్చుకుంటూ పోతే మన దేశం ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, హోదా ఇప్పుడు అప్పట్లో ఏమన్నారు, హోదాకి బదులుగా ప్యాకేజ్ అన్నారు. అప్పుడు ఏం చేశారు, ఒక 30% ట్యాక్స్ ఎగ్జంప్షన్, అది